ఇంట్లో కుక్కల్ని పిల్లుల్ని పెంచుకున్న ప్రతి ఒక్కళ్ళు యానిమల్ లవర్ అయిపోరు. ఇది ఎలా ఉంటదంటే, మీ ఇంట్లో ఆడపిల్ల ఉన్నంత మాత్రం నువ్వేం ఫీమేల్ ప్రొటెక్టర్ అయిపోవు. రోడ్డు మీద ఒక అమ్మాయిని మొలస్ట్ చేస్తా ఉంటే నువ్వు వెళ్ళి ఆపినప్పుడు, నీ పిల్లాన్ని తప్ప ఆఫీస్ లో ఇంకే పిల్లని నువ్వు సెక్సువల్ గా చూడనప్పుడు, నీ ఎదురుగా ఒక అమ్మాయి పోతుంటే నీ ఫ్రెండ్స్ తో పాటు నువ్వు కూడా కమెంట్ చేయకుండా సైలెంట్ గా కూర్చున్నప్పుడు, ఇన్స్టాగ్రామ్ లో ఆంటీల అకౌంట్ల కింద కమెంట్లు పెట్టనప్పుడు, అప్పుడు నువ్వు అసలైన ఫీమేల్ ప్రొటెక్టర్ అవుతావు. అంతేగాని ఇంట్లో ఉన్న మీ చెల్లి చేత రాఖీ కట్టించుకొని 1000 రూపీస్ గూగుల్ పే చేసినంత మాత్రాన్ని కాదు. సేమ్ అలాగే నువ్వు రోడ్డు మీద కుక్కను చంపుతుంటే ఆపుతావు గానీ, అమ్మోరికి పొట్టేళ్లు బలిస్తుంటే మాత్రం 1 కేజీ మటన్ నాకు కూడా ఇంటికి పార్సిల్ పంపన్నాను ఆర్డర్ ఇచ్చి వస్తావు. యానిమల్ లవర్ అంటావు, ప్రోటీన్ కోసం కోడిని కోసుకుని తింటావు. కోడి కన్నా బీఫ్ లో ప్రోటీన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి అది కూడా ట్రై చేస్తావు. ఇంటికి రాగానే బొచ్చుకొక్కని ఎత్తుకొని ఏంటమ్మా మమ్మీని మిస్ అవుతున్నావా, ఏంటమ్మా డాడీ ఫుడ్ పెట్టలేదా అని చెప్పేసి మూతి నాకించుకుంటావు. పైగా నేను యానిమల్ లవర్ అని చెప్పేసి ప్రపంచాన్ని మొత్తానికి దండోరా వేసి చెప్తావు. గుర్తుపెట్టుకో, నువ్వు జస్ట్ కుక్క లవర్ మాత్రమే, యానిమల్ లవర్ కాదు. రోడ్డు మీద ఒక చచ్చిన పంది కనిపిస్తే ముక్కు మూసుకొని పక్కకి వెళ్తావు. అదే ప్లేస్ లో ఒక కుక్క కనిపిస్తే కళ్ళల్లో నుంచి నీళ్లు గారుస్తావు. ఇదేనా నీ యానిమల్ ప్రేమ? ఇంట్లో ఉన్న నీ కుక్క బాడీ మీద మురికిపోవడానికి షాంపూ పెడతావు, కానీ కోడి రుచిగా ఉండాలని చెప్పేసి మసాలా పెడతావు. ఇదేనా నీ యానిమల్ ప్రేమ? ఇంట్లో మనం పెంచుకున్న కుక్కల మీద ఏదైనా సెంటిమెంటల్ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుద్ది. అదే ఒక రైతు పెంచుకున్న బర్రె మీద ఎవడైనా సినిమా తీస్తే చూసే ధైర్యం ఎవడో చేయడు, అసలు తీసే ధైర్యం కూడా ఎవడో చేయడు. ఎందుకంటే మనందరికీ ఇంటికి రాగానే మన కాళ్ళు నాకే కుక్కే కావాలి. కుక్కల నోట్లో పిల్లుల నోట్లో రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఒక్కోసారి మీ ఇంట్లో కుక్కల ఫుడ్ తిన్నప్పుడు మీరు బలవంతాన ఆ ఫుడ్ తీసుకెళ్లి దాని నోట్లో పెడతారు. అదే చేత్తో మీ పిల్లల్ని పట్టుకుంటే వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాళ్ళకి సైనస్ డెవలప్ అయింది, విపరీతంగా తుమ్ములు వస్తాయి, డయేరియా అంటుకుంటుంది, ఫ్రీక్వెంట్ గా హెడేక్లు వస్తాయి, ఆస్తమా ట్రిగ్గర్ అవుద్ది, ఐస్ లో రెడ్నెస్ వచ్చి ఇరిటేషన్ స్టార్ట్ అవుద్ది, కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ కూడా అవుద్ది, ఇయర్ లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. వీటన్నిటికి కారణం మీరు సీజనల్ చేంజ్ అనుకుంటారు. నేను తిన్న బిర్యానీ మీదనో ఐస్ క్రీమ్ మీదనో నిందలు దోచేస్తారు, కానీ వీటన్నిటికి కారణం మీరు ఇంట్లో పెంచుకునే యానిమల్స్ అని మీకు తెలియదు. ఎందుకంటే యానిమల్స్ మీద నింద మోపే ధైర్యం ఎవడో చేయడు, ఎందుకంటే దేవుడు చెప్పిస్తాడు కాబట్టి. మీరు నిజంగా యానిమల్ లవర్ అని మీరు అనిపించుకోవాలంటే ఒక సింగిల్ డాగ్ ని అడాప్ట్ చేసుకుని దాని మీద నెలకి 15-20 వేలు ఖర్చు పెట్టడం కన్నా అదే డబ్బులతోటి స్ట్రీట్ డాగ్స్ ఒక 200-300 మంది కుక్కలు మీరు బతికించవచ్చు. మీకు యానిమల్స్ మీద ఉన్న ప్రేమ మొత్తాన్ని ఒక కుక్క మీద చూయించకుండా స్ట్రీట్ లో ఉన్న 200-300 కుక్కల మీద కూడా చూయించండి. అసలైన యానిమల్ లవర్ అని అనిపించుకోండి. కాదు మా ఇంట్లో ఉన్న కుక్కల గురించి మాట్లాడడానికి నువ్వే ఎవడరా అని అంటావా? గుర్తు పెట్టుకుని నీకన్నా పెద్ద యానిమల్ లవర్.